రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో పురోగతిపై బుధవారం చౌట్పూర్ రైతు వేదికలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ వసంత్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో గ్రామ స్థాయిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి హామీ పనులు, పారిశుద్ధ్యం, పల్లె అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ లక్ష్యాల సాధన తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి శాఖ అధికారి తమ పరిధిలోని కార్యక్రమాల పురోగతి వివరాలను నివేదించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ వసంత కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను నిర్దేశించి గడువుల్లో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సువర్ణ, డిప్యూటీ తహసీల్దారి అనుదీప్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన కార్యాచరణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ మనం ఎందుకంటే మండలంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు తెలియాలి. సో మన యాక్టివిటీస్ ఏంటో కూడా పబ్లిక్ తెలియాలి, వారికి మనము సేవలు అందించాలి. సో కాబట్టి మన యొక్క ప్రోగ్రెస్ ఏమేమి చేసినాం, ఇక్కడ వ్యవసాయ శాఖ అయితేనేమి, అనిమల్ హస్బెండరీ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ షాప్ అయితేనేమి, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, తర్వాత ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ నీటి సరఫరా శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శాఖ, దాన్ని ఇప్పుడు రామ్జీ అని పెట్టారు. ఇందిరా క్రాంతి పథకము, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉద్యాన శాఖ, మైనర్ ఇరిగేషన్, అటవీ శాఖ, అన్ని కూడా ఈ శాఖలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అధికారులే. కాబట్టి ఈ శాఖలలో ఏమి డిఫిషియన్స్ అంటే ఏమున్నాయి, తక్కువ ఏమున్నాయి, తర్వాత దానికి కావాల్సిన మనము అభివృద్ధి చేసుకోవడానికి ఇంకేం కావాలి అనేది మనము తెలిసి ఉండాలి. సో కాబట్టి అందరూ ఇక్కడికి ఇచ్చేశారు. అందరు మండలాధికారులు వారి శాఖల యొక్క ప్రోగ్రెస్ ఇక్కడ తెలియజేయాలి. ఎందుకంటే ఒక మండలాధికారి మిగతా వాళ్ళకి తెలియాలి, మా డిపార్ట్మెంట్ వైగా ఈ విధంగా జరుగుతున్నాయి మా యొక్క యాక్టివిటీస్ అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారికి తెలియాలి. కాబట్టి ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఎవరి మంది ఇది రివ్యూ జరుగుతుంది, వారి యొక్క యాక్టివిటీస్, టార్గెట్స్, అచీవ్మెంట్. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి, అన్ని పనులు అభివృద్ధి చేయడానికి దోహదపడండి. తయారు చేయవలసి ఉంటుంది. ఒక ప్లాన్ తయారు చేస్తే మనం 3 సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము. 26, 27, 27, 28, 28, 29. అయితే మనం ప్రజాపాలనలో ఏదైతే మనం ఐడెంటిఫై చేసినామో దానికి మనకు అవసరాలు ఏమున్నాయి, మనం దాన్ని బట్టి మనం ఒక ప్లాన్ తయారు చేసి మనం ఏదైతే ఇప్పుడు మనకు బీపీజీ రాగానే ఇంతకుముందు ఎన్ఆర్ఈజీఎస్ ఉన్నాయి, ఎన్ఆర్ఈజీఎస్ బదులు బీపీజీ రాగానే దాన్ని పేరు మార్చేయడం, దాంతో మనకు రిపేర్స్ కానీ, స్కూల్కి సంబంధించిన స్కూల్ రిపేర్స్ కానీ, ఏదైనా అంగన్వాడీ రిపేర్లు కానీ, స్కూల్ రిపేర్లు కానీ, కంపౌండ్ వాళ్ళు కానీ, ఇంతకుముందు మన బీపీజీ రామ్ ఇప్పుడు ఈజీఎస్లో ఎన్ఆర్ఈజీఎస్ దాంట్లో లేకుండే. ఇప్పుడు మనం కొత్తగా బీపీజీ రామ్జీ అనే కొత్త స్కీమ్లో ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఓన్లీ సీసీ రోడ్లు మాత్రమే అవకాశం ఉంటే మనకు వస్తుంది. ప్రజెంట్ మనకు ఉంది కాబట్టి దానికి మన గ్రామ పంచాయతీ పరిధిలో ఏవైనా ఈజీఎస్ నుంచి చేయవలసిన అవసరాలు ఉన్నట్లయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏమేమి అవసరాలు ఉంటాయనే ఉద్దేశంతో మనకు ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్లాన్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మొదటి అలా 1, 2, 3 అని మనకు పార్ట్స్ చేయడం జరిగింది. మొదటి పార్ట్లో మనకు ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, మన పాపులేషన్ ఎంత, మన స్కూల్ ఎన్ని ఉన్నాయి, పాఠశాల స్కూల్ ఎన్ని ఉన్నాయి, టీచర్లు ఎంతమంది ఉన్నారు, ప్రజల నుంచి వివరాలు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మనకు ఏం రిక్వైర్మెంట్ ఉంది, తర్వాత నెక్స్ట్ మనం రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం ఏం సాధించడం అనేది థర్డ్ స్టేజ్. ఫస్ట్, సెకండ్, థర్డ్. అయితే ఫస్ట్ స్టేజ్లో మనకు ఏం కావాలనేది మన మండల లెవెల్ ఆఫీసర్లు కూడా అందరూ ప్రతి వారికి
ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలు కావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ పంపడం జరిగింది. వాటిని కొంతమంది మాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. మీరు అందరం మనము మండల స్థాయి అందరం కలిసి చేసే ఈ అభివృద్ధి ప్రణాళిక అనేది పూర్తి చేయడం జరుగుతుంది. మిగతా విషయాలు కొన్ని పంచాయతీ మా కార్యదర్శి దగ్గర ఉంటాయి, వాళ్ళన్నీ తయారు చేశారు. దాంతో భాగంగా ఇప్పుడు మీరు కొంతమంది ఇచ్చారు మనకు అన్ని డిపార్ట్మెంట్లు కాకుండా